హాదీ హత్య కేసు నిందితుడు ఓపెన్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏదైతే బంగ్లాదేశ్లో హిందువులు హదీని హత్య చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ముస్లిం విద్యార్థి సంఘ నేతని పారిపోయినోడు ఫైసల్ కరీం మసూద్ అలంగీర్ షేక్ని బంగ్లాదేశ్ పోలీసులు అనుమానితులుగా గుర్తించిన నేపథ్యంలో తాజాగా ఫైసల్ దుబాయ్లో ఉన్నట్టు వెల్లడైంది. హెచ్చుతో తనకు ఎట్లాంటి సంబంధం లేదంటూ వీడియోను విడుదల చేశాడు. తనను కావాలని ఈ కేసులు ఇరికించారని ఆరోపించాడు. దాని నుంచి తనను తాను రక్షించేందుకు దుబాయ్ వెళ్ళిపోయినట్టు చెప్పాడు. జమాతే ఇస్లాం పార్టీ విద్యార్థి విభాగానికి చెందిన వ్యక్తులకు ఇందులో ప్రమేయం ఉందని ఆరోపించాడు. హాదీతో తనకు వ్యాపార సంబంధాలు మాత్రం ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ప్రభుత్వ కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం హాదీ రాజకీయ కార్యకలాపాలకి తాను విరాళాలు ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 12న హాదీ మీద దాడి తర్వాత అనుమతినితులు దేశం విడిచి పారిపోయారని బంగ్లాదేశ్ పోలీసులు చెప్పుకొచ్చారు. వాస్తవంగా భారత్కు వచ్చారని అబద్ధం చెప్పుకొచ్చారు. వాళ్ళు ప్రస్తుతం భారత్లో ఉన్నారంటే ఇటీవల ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు కూడా చెప్పుకొచ్చారు. అయితే భారత్ ఆల్రెడీ ఖండించింది. అంతర్జాతీయ సరిహద్దు ఎవరు భారత్లోకి వచ్చిన ఆధారాలు లేవని కూడా బీఎస్ఎఫ్ తేల్చి చెప్పింది. మేఘాలయ పోలీసులు కూడా చెప్పారు. ప్రజలను దప్పుదారి పట్టించద్దని కూడా చెప్పారు. ఇప్పుడు వాడు దుబాయ్ నుంచి స్టేట్మెంట్ ఇచ్చాడు.